హాయ్ ఫ్రెండ్స్, QAAI విజార్డ్స్కి స్వాగతం. కొత్త టెక్, AI ఇంకా డేటా గురించి సరదాగా నేర్చుకునే మీ మ్యాజికల్ ప్రపంచం. అవును, మనమిప్పుడు మ్యాజిక్ మొదలు పెట్టబోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఆలోచించండి. మనం ఒక సూపర్ యమ్మీ కేక్ చేస్తున్నామనుకోండి. అప్పుడు ఏది ముఖ్యం? కేక్ రెసిపీ సరిగ్గా ఫాలో అయ్యామా అన్నదా, లేకపోతే కేక్ తినేవాళ్లకి టేస్టీగా ఉందా అన్నదా? ఈ ప్రశ్నే ఇవాల్టి మన మ్యాజికల్ అడ్వెంచర్కి దారి చూపిస్తుంది. ఈ రెండు ఐడియాలను సులభంగా అర్థం చేసుకోవడానికి మనం కేక్ ఎగ్జాంపుల్నే వాడుకుందాం. ఒకటి కిచెన్ లోపలి ప్రపంచం, అంటే రెసిపీ చూస్తూ కేక్ తయారు చేయడం. రెండవది పార్టీ జరిగే బయటి ప్రపంచం, అంటే ఫ్రెండ్స్ అందరూ కేక్ టేస్ట్ చేయడం. సో ఇక్కడే ఉంది అసలు మ్యాజిక్. TDD అనేది కిచెన్ లాంటిది, అంటే రెసిపీలో స్టెప్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా అని చెక్ చేస్తుంది. BDD ఏమో పార్టీ లాంటిది, అంటే కేక్ తినేవాళ్ళకి నచ్చిందా లేదా అని చూస్తుంది. ఒకటి లోపల, ఇంకోటి బయట. సింపుల్ కదా? పదండి, ముందు మనం కిచెన్ లోపలికి వెళ్దాం. అదేనండి టెస్ట్ డ్రివెన్ డెవలప్మెంట్ లేదా TDD వరల్డ్. ఇది డెవలపర్స్, అంటే మన కోడ్ చెఫ్స్ ఉండే ప్రపంచం. అసలు TDD అంటే ఏంటి? ఇదొక ఫన్నీ గేమ్ లాంటిది. కోడ్ రాయకముందే ఆ కోడ్ ఏం చెయ్యాలో చెప్పే ఒక రూల్ రాస్తారు. ఉదాహరణకి, ఈ కేక్లో తప్పకుండా చాక్లెట్ ఉండాలి అని రూల్ పెట్టడమన్నమాట. మొదట కేక్ లేదు కాబట్టి ఆ రూల్ ఫెయిల్ అవుతుంది. ఆ తర్వాత ఆ రూల్ని పాస్ చేయడానికే కోడ్ రాస్తారు. ఫస్ట్ రూల్, తర్వాత వర్క్. ఈ TDD ప్రాసెస్ని రెడ్ గ్రీన్ రీఫ్యాక్టర్ అనే ఒక మ్యాజికల్ సైకిల్లో చేస్తారు. ఫస్ట్ ఒక రూల్ రాస్తాం, లైట్ రెడ్ కలర్లో ఉంటుంది, ఎందుకంటే ఇంకా పని మొదలవ్వలేదు. తర్వాత ఆ రూల్ని పాస్ చేయడానికి కోడ్ రాస్తాం. ఎస్, లైట్ గ్రీన్ అయిపోయింది. చివరగా మన కోడ్ని ఇంకా బెటర్గా, నీట్గా చేస్తాం. ఈ సైకిల్ రిపీట్ అవుతూనే ఉంటుంది. గుర్తుంచుకోండి, TDD కిచెన్లోనే రెసిపీ మీద మాత్రమే కాన్సంట్రేట్ చేస్తుంది. ఇది కోడ్ షెఫ్స్కి చాలా హెల్ప్ అవుతుంది. బగ్స్ రాకుండా చూస్తుంది, కోడ్ని స్ట్రాంగ్గా చేస్తుంది. కానీ టెస్టర్లకి ఇది కొంచెం కష్టం, ఎందుకంటే ఇదంతా ఒక సీక్రెట్ కోడింగ్ లాంగ్వేజ్లో ఉంటుంది. ఇంకా కేక్ టేస్ట్ ఎలా ఉందో అస్సలు చెప్పడు. సరే, కిచెన్ నుంచి బయటకొచ్చి పార్టీలోకి వెళదాం పదండి. ఇదే బిహేవియర్ డ్రివెన్ డెవలప్మెంట్, అదేనండి BDD. ఇది మన టెస్టర్స్ వరల్డ్. మరి BDD అంటే ఏంటి? ఇది TDD నుండే పుట్టిన దీని ఫోకస్ వేరు. ఇక్కడ టెస్టులు ఒక కథలా ఉంటాయి. ఒక యూజరు మన యాప్ని వాడితే ఎలా ఫీల్ అవ్వాలి అని సింపుల్ ఇంగ్లీష్లో రాస్తారన్నమాట. టెక్నికల్ వాళ్ళు, నాన్ టెక్నికల్ వాళ్ళు అందరూ ఈజీగా అర్థం చేసుకోవచ్చు. టెస్టర్లకి BDD అంటే ఎందుకంత ఇష్టమో తెలుసా? ఎందుకంటే వాళ్ళు రాసే టెస్ట్ కేసుల్లాగే ఉంటుంది. వీటిని ఆటోమేట్ చేయటం కూడా చాలా ఈజీ. ఇంకా మీటింగ్స్లో మన యాప్ ఇలా పనిచేస్తుంది అని కథ చెప్పినంత ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సూపర్ కదా? సరే, ఇప్పుడు ఈ రెండు ప్రపంచాలు ఒకే ప్రాబ్లంని ఎలా చూస్తాయో ఒక ఎగ్జాంపుల్తో చూద్దామా? ఒక సింపుల్ లాగిన్ ఫంక్షనాలిటీని తీసుకుందాం. రెండింటి మధ్య తేడా ఎంత క్లియర్గా ఉందో మీరే చూడండి. BDD ఎగ్జాంపుల్ చూసే ముందు ఘెర్కిన్ అనే ఒక సింపుల్ లాంగ్వేజ్ గురించి తెలుసుకుందాం. ఇందులో 3 మ్యాజిక్ వర్డ్స్ ఉంటాయి: గివెన్, వెన్, టెన్. గివెన్ అంటే కథ ఎక్కడ మొదలైంది, వెన్ అంటే యూజర్ ఏం చేశాడు, దెన్ అంటే ఏం జరగాలి. ఇదొక మ్యాజికల్ స్టోరీ ఫార్ములా లాంటిది. చూడండి, BDDలో లాగిన్ స్టోరీ ఇలా ఉంటుంది. యూజర్ లాగిన్ పేజీలో ఉన్నప్పుడు అతను కరెక్ట్ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేస్తే అప్పుడతనికి హోమ్ పేజ్ కనిపించాలి. ఇది చదవడానికి ఎంత ఈజీగా ఉందో కదా? ఎవరైనా దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే లాగిన్ని TDD ఎలా చూస్తుందో చూద్దాం. అదొక సింగిల్ కోడ్ లైన్, ట్రూ లాగిన్ యూజర్ పాస్. తేడా చాలా క్లియర్గా కనిపిస్తోంది కదా? ఇది డెవలపర్కి అర్థం కావచ్చు, కానీ యూజర్కి ఏం జరుగుతుందో ఇది అస్సలు చెప్పదు. ఇది కేవలం కోడ్ లాజిక్ని మాత్రమే చెక్ చేస్తుంది. సరే ఫ్రెండ్స్, మనం రెండు ప్రపంచాలను చూసేశాం. ఒకటి కోడ్ సెంట్రిక్ TDD, ఇంకొకటి యూజర్ సెంట్రిక్ BDD. మరి మనం ఏం నేర్చుకోవాలి? మన నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఈ క్వశ్చన్ చాలామంది టెస్టర్స్కి వస్తుంది. ఆటోమేషన్ నేర్చుకోవాలనుకున్నప్పుడు TDDతో స్టార్ట్ చేయాలా లేక BDDతో స్టార్ట్ చేయాలా? ఈ కన్ఫ్యూజన్కి ఇప్పుడు మనం ఒక క్లియర్ ఆన్సర్ తెలుసుకోబోతున్నాం. ఆన్సర్ చాలా సింపుల్ అండ్ క్లియర్: BDD. ఎందుకంటే మాన్యువల్ టెస్టింగ్ నుంచి ఆటోమేషన్కి మారేవాళ్లకి BDD చాలా న్యాచురల్గా అనిపిస్తుంది. వాళ్ళు ఆల్రెడీ రాసే టెస్ట్ కేసులకి ఇది చాలా దగ్గరగా ఉంటుంది. సో ఇది చాలా ఈజీ స్టెప్. ఓకే, ఫైనల్గా ఒకసారి రివైజ్ చేద్దాం. BDD అంటే యూజర్ బిహేవియర్,
సింపుల్ ఇంగ్లీష్ అండ్ ఫంక్షనల్ టెస్టింగ్. ఇది టెస్టర్ల టూల్. టీడీడీ అంటే కోడ్ లాజిక్, టెక్నికల్ డీటెయిల్స్ అండ్ యూనిట్ టెస్టింగ్. ఇది డెవలపర్ల టూల్. రెండు వేర్వేరు పనుల కోసం ఉన్నాయి. ఈరోజు మన అడ్వెంచర్ని ఈ మ్యాజికల్ క్వశ్చన్తో ముగిద్దాం. ఒక కోడ్ చెఫ్ రెసిపీని పర్ఫెక్ట్గా ఫాలో అయినా పార్టీకి వచ్చిన ఫ్రెండ్స్కి కేక్ నచ్చకపోతే ఆ కేక్ సక్సెస్ అయినట్టా? అంతిమంగా యూజర్ హ్యాపీనెస్సే కదా ముఖ్యం. ఈ రోజుకింతే మన మ్యాజిక్. జంటన్చాన్! మాతో పాటు నేర్చుకున్నందుకు థ్యాంక్ యూ. మరో సూపర్ ఫన్ టెక్ ఇంకా డేటా అడ్వెంచర్ కోసం మళ్ళీ క్యూఏ ఏఐ విజార్డ్స్కి తప్పకుండా రండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. మీరందరూ ఇప్పుడు ఏఐ విజార్డ్స్.